హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. భయ్యా, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మనకి గ్రాడ్యుయేషన్ డేస్ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ అయిపోగానే మనకి ఒక అంత పెద్ద పట్ట కాదు కానీ చేతిలో పెడతా ఉంటారు. ఇది అమెరికాలో అయితే కొద్దిగా డ్రెస్ అటైరు అదంతా డ్రెస్ కోడ్ ఉంటుంది. దాన్ని ఒక క్యాప్ పెడతారు, ఏదేదో చేస్తారు. సరే, ఇండియాలో కూడా కొన్ని కాలేజీలో ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ విద్యార్థులు ప్రవర్తించే తీరు కొద్దిగా వినూత్నంగా ఉంటుంది. వాడి ఐడెంటిఫికేషన్ వాడు కాపాడుకోవడానికి కోసం కొంతమంది జై భారత్ అని, జై జనసేన అని, జై టీడీపీ అని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అయితే రీసెంట్ గా రెండు విషయాలు మీకు చెప్పాలి. ఒక వ్యక్తి నిన్న వెళ్ళి తన గ్రాడ్యుయేషన్ డేలో రోజు ఎవరైతే తనకి సర్టిఫికేట్ ఇస్తున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం జెండా తీసి ఇలా చూపించడానికి ప్రయత్నిస్తే పక్కనే ఉన్న వ్యక్తి వచ్చి దాన్ని ఇలా లాగేయటం జరిగింది. నువ్వేంద్ర గొట్టంగా ఈ జెండా చూపించేది అన్నట్టుగా ఆ జెండా లాగేయటం జరిగింది. ఒకసారి Sidhar Nalapanini. అది చూసిన వెంటనే వైఎస్ఆర్ సోషల్ మీడియా ఇదిరా మీ బతుకులు అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు, షేర్ల మీద షేర్లు చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే అతను చేసిన తప్పేంటి? ముందే చూపించుకుంటూ వస్తే అతను ఎవరైతే గౌరవప్రదంగా నీకు సర్టిఫికేట్ ఇస్తారో ఆయన దగ్గర ఆ జెండాని మూసేసి సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోయింది. ఈడేం చేశాడు, అక్కడ దాకా వచ్చి ఆయన ముందు ఓపెన్ చేయగానే దాన్ని పీకి పక్కన పడేసాడు. అంటే నేను రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరికైనా కూడా. అక్కడ గౌరవప్రదమైన పొజిషన్ లో ఉండి నీకు సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని అది ఆయన పట్టుకుని ఉంటే ఈయన జెండా తీసి చూపిస్తున్నాడు. దానికోసం తీసి పక్కన ఇస్తారు నొక్కారు తెలుగుదేశం పార్టీ జెండా. ఆ తర్వాత దాన్ని కంపేర్ చేస్తూ ఇంకో వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాని ఇలా పట్టుకొని చూపించి ఫోటో దిగి ఆ తర్వాత స్టేజ్ మీదకి వెళ్తూ జెండాని వైఎస్ఆర్సీపీ జెండాని ఇలా చూపించుకుంటూ వెళ్ళి చివరికి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ జెండాని ఫోల్డ్ చేసేసి సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా జెండాకి గౌరవం వచ్చింది, ఆ వ్యక్తికి గౌరవం వచ్చింది. ఇక్కడ జెండాకి తీసి పక్కన ఇసిరు నూకాడు, ఆ వ్యక్తికి కూడా అందరిలో నవ్వులు పాలయ్యాడు. ఈ విధంగా చూసుకుంటే టీడీపీ వారికి మినిమం అంటే మినిమం నాలెడ్జ్, సెన్స్ కూడా ఉండవంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. భయ్యా, సెన్స్ ఉండకపోవడం కాదు, ఆ టెన్షన్ వాడు ఏదో చేస్తుంటాడు. అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఏ పార్టీ జెండా అనేది అమెరికా వాడికి కానీ, యూకే వాడికి కానీ, ఇంకొక ఎవడికి కానీ, రష్యా వాడికి కూడా మన జెండాలు, మన పార్టీ జెండాలు తెలియ. వాళ్ళకి తెలిసింది ఇండియన్ ఫ్లాగ్ మహా అయితే. అటువంటి తరుణంలో వాడి చేతిలో ఉంది జెండానో ఇంకోటి ఏదో తెలియదు, బట్ ఏదో చూపిస్తున్నాడు అనేది పీకి పడేస్తాడు. ఇంకోడేం పీకి పడే ఛాన్స్ లేకుండా పద్ధతిగా ఆ జెండాను పట్టుకుని, వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుని అక్కడ దాకెళ్ళి అక్కడ ఫోల్డ్ చేసి ఎవరైతే సర్టిఫికేట్ ఇస్తున్నారో అతనికి రెస్పెక్ట్ ఇచ్చారు. సో ఈ విధంగా చూసుకుంటే బుద్ధి లేనిది కేవలం అక్కడ నడుచుకుంటూ వచ్చి జెండా చూపించిన వ్యక్తికి తప్పించి అది జెండాకి జరిగిన అవమానమో, పార్టీకి జరిగిన అవమానమో కాదు. అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో వాదన వస్తుంది. ఏమొస్తుంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలివిగా వారి జెండాను ప్రదర్శించారు, గొప్పగా ప్రజెంట్ చేశారు అంటారు. అనుకోవచ్చు అలా, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చారు, కొద్దిగా తెలివిగా ముందుకెళ్ళారు. మరి టీడీపీ వాళ్ళు అలా చేయలేదు కాబట్టి ఆ జెండాని అవమానకరంగా లాగివేయటం జరిగింది. దీంట్లో పెద్ద ఆలోచించడానికి ఏముంది చెప్పండి? అది పర్సన్కి సంబంధించిన విషయం కానీ పార్టీల జెండాలకు సంబంధించిన విషయం ఏం మాత్రం కాదనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అర్థమైంది కదా? Sidhar Nalapanini. దీనిపై రాద్ధాంతం చేయకండి అబ్బా. వేరే దేశంలో చదువుకోవడానికి వెళ్ళారు, వాళ్ళ అభిమానాన్ని ఏదో చూసుకుంటున్నారు, కానీ తప్పే. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇలా జెండాలు అవి చూపించి
ప్రాంతీయ భేదాలు విభేదాలు రెచ్చగొట్టడం అది తప్పే. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య 2-3 యూనివర్సిటీకి వెళ్ళి ఆయన విఐటి యూనివర్సిటీకి ఇంకో యూనివర్సిటీకి వెళ్ళి కూడా టీడీపీ గురించి ప్రచారం చేసుకోవటం మొదలుపెట్టారు. అలాగా యథా రాజా తథా ప్రజ. చంద్రబాబు నాయుడు గారు కాలేజీకి వెళ్తే ఒక గెస్ట్ గా వెళ్ళి అక్కడ ఉపన్యాసం ఇచ్చి ఆయన సక్సెస్ఫుల్ స్టోరీస్ అని చెప్పాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, మా పార్టీని గుర్తుపెట్టుకోండి, మా తెలుగుదేశం పార్టీ మేము అది చేసాం ఇది చేసామని చెప్తూ ఉన్నారు. అది కాదు కదా, ఆయన అలా ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా ఇలా ఉన్నాడని చాలా మంది ఎద్దేవా చేస్తూ ఉన్నారు. అయితే తప్పది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇలా పార్టీ గొడవలకి కారణం కాకుండా ఉండాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.